సిరిసిల్ల జిల్లా వేములవాడలో వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. విడాకులైన భార్య అక్క తిట్టిందని అశోక్ అనే వ్యక్తి 3 గంటల పాటు అధికారులకు ముచ్చెమటలు పట్టించాడు. డీఎస్పీ శ్రీనివాసులు సముదాయించడంతో ట్యాంక్ దిగాడు. ఇక శ్రత్రాజ్పల్లికి చెందిన అశోక్ కు 4 వివాహాలు అయ్యాయి. అయితే ముగ్గురికి విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం 4వ భార్య కూడా మనస్పర్ధలతో దూరంగా ఉంటుంది. అశోక్ తల్లిదండ్రులతో ఉంటున్నప్పటికీ 3వ భార్య అక్క తనను తిట్టిందని, ఆమె స్వయంగా వచ్చి తనకు క్షమాపణ చెప్పాలంటూ ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగాడు. దీంతో 3వ భార్య అక్కను పిలిపించి క్షమాపణ చెప్పిస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో కిందికి దిగాడు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. విడాకులైన భార్య అక్క తిట్టిందని అశోక్ అనే వ్యక్తి 3 గంటల పాటు అధికారులకు ముచ్చెమటలు పట్టించాడు. డీఎస్పీ శ్రీనివాసులు సముదాయించడంతో ట్యాంక్ దిగాడు. ఇక శ్రత్రాజ్పల్లికి చెందిన అశోక్ కు 4 వివాహాలు అయ్యాయి. అయితే ముగ్గురికి విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం 4వ భార్య కూడా మనస్పర్ధలతో దూరంగా ఉంటోంది. అశోక్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నప్పటికీ 3వ భార్య అక్క తనను తిట్టిందని, ఆమె స్వయంగా వచ్చి తనకు క్షమాపణ చెప్పాలంటూ ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగాడు. దీంతో 3వ భార్య అక్కను పిలిపించి క్షమాపణ చెప్పిస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో కిందికి దిగాడు. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీజ. ఏదైతే ఇప్పుడు ఉదయం సమయంలో వేములవాడ పట్టణంలో ఏదైతే ఒక విడాకులైన భార్య అక్క తిట్టిందని నీళ్ళ ట్యాంక్ ఎక్కి 3 గంటల పాటు అధికారులను అయితే ముచ్చెమటలు పట్టించినట్టు తెలుస్తుంది. ఇటు వేములవాడ పురపాలక సంఘం సంబంధించిన పరిధిలో సంబంధించిన క్షాత్రాజ్పాలకు చెందిన గుడిసె అశోక్ ఇప్పటి వరకు తనకు 4 వివాహాలు అయ్యాయి. అయితే ముగ్గురికి విడాకులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే తన 4వ భార్యతో ఉంటున్నప్పటికీ తాను కూడా మనస్పర్ధలకు దూరంగా ఉంటూ వీళ్ళతో జరిగిన గొడవలకి కారణంగా దూరంగా ఉంటూ వెళ్ళడంతో ఇటు అశోక్ మాత్రం తన తల్లిదండ్రులతో ఉంటున్నప్పటికీ 3వ భార్యకు సంబంధించిన తన అక్క తిట్టిందని చెప్పేసి ఆమె స్వయంగా వచ్చి నాకు క్షమాపణ చెప్పాలి, ఆమె ఎవరు నన్ను తిట్టడానికి అని చెప్పేసి ఉదయం నుంచి మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసన దిగాడు. దీంతో పాటు ఈ విషయం తెలుసుకున్న వేములవాడ డిఎస్పీ శ్రీనివాసులు తన సిబ్బందితో అక్కడికి చేరుకొని అతనితో బుజ్జగింపులు చేసి అతనితో మాట్లాడి దాదాపు 3 గంటల సమయం తీసుకుంది. అతనితో కూడా సంధాయించి మొత్తానికైతే ఆయన ఏదైతే ప్రయత్నం చేశాడో ట్యాంక్ పై నుంచి దూకే ప్రయత్నం చేశాడు కాబట్టి తనను నెమ్మదిగా ఆయన మాటల్లో దించి డిఎస్పీ శ్రీనివాస్ గారు కిందికి దించడం జరిగింది. సుమారు తిట్టిన తర్వాత ఏదైతే ఎవరైతే తిట్టారో వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడించి క్షమాపణ చెప్పిస్తాను, నువ్వు కిందికి రా అని చెప్పడంతో తను చివరికి డిఎస్పీ శ్రీనివాస్ మాటలు విని కిందికి రావడం జరిగింది. మొత్తానికైతే ఇటు పోలీసులు తనకు కొంత కిందికి దిగిన తర్వాత చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు కరెక్ట్ కావు, నువ్వు చేసే పద్ధతి కూడా కరెక్ట్ కాదు, ఇలా ట్యాంక్ ఎక్కడం కరెక్ట్ కాదు, దీనిపైన చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా కొంత వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే జరిగిన సంఘటనలు ఉన్నాయో అవన్నీ కూడా కూర్చుని మాట్లాడదామని చెప్పేసి తనను కిందికి దించడంతో మొత్తానికైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వచ్చి చేరుకోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తుంది. చివరికి అయితే ఈ గొడవకు సంబంధించిన విషయాలన్నీ కూడా కూర్చుని మాట్లాడి డిఎస్పీ దీన్ని సదరు వ్యక్తికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో క్షమాపణ చెప్పించి ఈ సర్దుమణిగేటట్టు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది.